వికారాబాద్ జిల్లా పరిగి డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తగిలింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ సమ్మె ప్రారంభమైంది. దీని ప్రభావంతో పరిగి డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిగి డిపోకు చెందిన దాదాపు 72 బస్సులు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇక అత్యంత దయనీయమైన పరిస్థితిలో విద్యార్థులది. పరీక్షల సీజన్ కావడంతో ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లాల్సిన విద్యార్థులు సకాలంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.